दशहरा के मौके पर एएस शिप फार्म पर तेलंगाना पोटला और सिंधुनूर पोटला वाजबी दाम पर दस्तयाब है। इसके अलावा साल के 365 दिन भी पोटला दस्तयाब रहेगा। हमारा पता MM फर्नीचर अखब वंशीधर स्कूल नागर कर्नूल रोड जड़चला। मजीद तफसीलात के लिए 7095708181 या फिर 9948030539 पर रब्त पैदा कर सकते हैं। अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। पालामुरु रंगारेड्डी प्रोजेक्ट की तकमील के लिए BRS की पदयात्रा का ऐलान। तेलंगाना रियासत के साबिक वजीर सेहत डॉक्टर C लक्ष्मा रेड्डी ने कहा है कि पालामुरु रंगारेड्डी प्रोजेक्ट की तकमील के लिए हुकूमत पर दबाव बनाया जाएगा। महबूबनगर में साबिक वजीर श्रीनिवास गौड़ की रिहाइशगाह पर BRS कायदीन के खुसूसी इजलास के बाद प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए इन्होंने कहा कि और पालामुरु लिफ्ट प्रोजेक्ट के 90% काम BRS पार्टी के इख्तिदार मुकम्मिल किए गए, मगर मौजूदा हुकूमत ने इस पर तवज्जो नहीं दी। इन्होंने इल्ज़ाम आयद किया कि कांग्रेस हुकूमत ज़राई शोबे और आबपाशी प्रोजेक्ट्स को नज़रअंदाज कर रही है। इस मौके पर कई साबिक वज़रा, MLAs और BRS कायदीन मौजूद थे। आइए देखते हैं जड़चला टाइम्स न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పనులు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఈరోజు మేమందరం కూడా ఉమ్మడి మామనాడు జిల్లా నాయకులందరం కలిసి మాట్లాడుకొని మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది. చాలా రోజులుగా మధ్య మేము మాట్లాడుతున్నాం. కార్యాచరణ చేపట్టాలంటే మేము ఏమనుకున్నామంటే ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలి అని సంవత్సరం ఆగినాం. ఇంకా కొంచెం టైం ఇద్దామని 2 సంవత్సరాలు ఆగినాం. ఇంకా ఆఖరికి వాళ్ళ సగం పీరియడ్ అయిపోయింది. 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు కనీసం పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద రివ్యూ కూడా చేయలేదు గవర్నమెంట్. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు మాట్లాడలేదు. ఈ 2.5 సంవత్సరాల్లో తట్ట మట్టి కూడా తీసి పక్కకు పోయలేదు. అందరు ఎక్స్పెక్ట్ చేసినాం. అన్నిటికంటే మామనాడు జిల్లా రాష్ట్రంలో మామనాడు జిల్లాకు సంబంధించిన పాలమూరు ఎత్తిపోతల పథకమే ప్రయారిటీ బేస్లో కంప్లీట్ అయితే అనుకున్నాం. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడే నేను ఈ జిల్లా నుంచి ఎంపీగా మామనాడు ఎంపీగా మీరు గెలిపించారు, తెలంగాణ రాష్ట్రం సాధించినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు మామనాడు జిల్లాకి ఇవ్వాలని, వెనుకబడ్డ జిల్లాను సస్యామం చేయాలని ఈ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యన ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో రకాల కేసులు వేసి ఆపడానికి ప్రయత్నం చేసినా NGTలో కేసులు వేసిండ్రు, కోర్టులకు పోయినరు. తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్లో అడ్డం పడ్డారు. రైతుల దగ్గర వచ్చి రెచ్చగొట్టి మీరు ల్యాండ్ ఇవ్వకండి, ఎక్కువ డిమాండ్ చేయడని ఎన్ని చేసినా అన్నీ అధిగమించి ప్రాజెక్టును దాదాపు 90% కంప్లీట్ చేసి మరి నాల్లాపూర్ దగ్గర మోటార్లన్నీ కూడా ఫిట్ అయ్యి ఒక మోటార్ కూడా సార్ ఆన్ చేయడం జరిగింది. అదే మా ప్రభుత్వం వచ్చిండుంటే 6 నెలల్లోనే మొత్తం రిజర్వాయర్లన్నీ కూడా నింపే అవకాశం ఉండే చేస్తుంటివి. నార్లాపూరు, ఏదుల, ఒట్టెం, కర్వెన ఈ 4 రిజర్వాయర్లు కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి 4 రిజర్వాయర్లు నింపే అవకాశం ఉండే నింపుకుంటుంటే. ఉదండాపూర్ రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అది కూడా ఒక దశ తీసుకొచ్చే అవకాశం ఉండే. కానీ 2.5 సంవత్సరాలు కనీసం మొదలు కూడా పెట్టలే వాళ్ళు. అవకాశం ఉండి వెనుకబడ్డ జిల్లా ఇన్ని రోజులు అంటే ఇప్పుడు వర్షాలు బాగున్నాయి కానీ అర్థం కాలే. రేపు నెక్స్ట్ వర్షాలు తక్కువనే అంటున్నారు నిపుణులు. మరి అదే వర్షం తగ్గి గ్రౌండ్ వాటర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే రిజర్వాయర్లను నిండుంటే ఈ ప్రాంత ప్రజలందరూ లాభమవుతుంది. మరి ఈ చేతగాని ప్రభుత్వం, కనీసం అవగాహన లేని ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాంట్లో భాగంగా ప్రాజెక్ట్ అని కూడా పడుకోబెట్టింది.
మరి అందుకే ఈ ప్రాజెక్టు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడైనా వాళ్ళ లేపాలని, వాళ్ళ మేల్కొల్పు వాళ్ళు కల్పించాలని మరి మేము మాట్లాడుకొని నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టుగా మరి ఆ డేట్లు ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడని త్వరలోనే సార్తో మాట్లాడి కేసీఆర్ గారితో డిస్కస్ చేసి డేట్లు ఫిక్స్ చేసి వీలైతే సార్ ప్రోగ్రామ్ కూడా తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ రకంగా దీని మీద పెద్ద కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మరి కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఇన్ని రోజులు రైతులు ఇబ్బందులు పడ్డారు, ధర్నాలు చేశారు, కార్యక్రమాలు చేశారు. దాంతోపాటు పార్టీ పరంగా ఎక్కడెక్కడ మన నాయకులందరూ కూడా ఏ మార్కెట్లో ఆ మార్కెట్లో పోయి రైతులకు అండగా ఉండి రైతుల తరఫున డిమాండ్ చేయడం జరిగింది. కొంచెం చరణం వచ్చి మొన్న రివ్యూ చేశారు, నిన్న అనుకుంటా, మొన్ననో ప్రభుత్వం అసలు కొనుగోలుకు ఎప్పుడు రివ్యూ చేయాలి? గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్వాన్స్గా ముందే ఎంత పంట పండింది, ఏ పంట పండింది, ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేయాలి, ఎన్ని గని బ్యాగులు ఉండాలి, ఎక్కడ గోడౌన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా అంచనాలు వేసి ఆలోచించి ముందే ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా మరి కొనుగోలు కేంద్రాలు అంతటా ఏర్పాటు చేసేది. మన మొక్కజొన్న కేంద్రాలు కాన్స్టిట్యున్సీకి 1-2 చేసిండ్రు, కొన్ని దగ్గర జిల్లాకు 1 చేసిండ్రు. మా ఇప్పుడు మక్తల్ రామ్మోహన్ గారు చెప్తారు, నారాయణపేట జిల్లా మొత్తం ఒక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళకి పట్టిన అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే మెల్లమెల్లగా ఈ కొనుగోలు కేంద్రాలని బంద్ చేయాలి, కంప్లీట్గా తగ్గించుకుంటూ పోయి మెల్లగా రైతులు కంప్లీట్ వదిలిపెట్టాలనే ఆలోచన ఉన్నట్టున్నారు. కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే రైతులు బాగా నష్టపోతారు. ఉదాహరణకు మనం మొక్కజొన్నలు ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ముందు రైతులకు బయట రైతులు 1600-1500 అమ్ముకున్నారు. ఎంఎస్పి 2400 ఉంటే 1500-1600 అమ్ముకున్నారు బయట. అదే ప్రభుత్వం కొనుగోలు చేసి కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసి 2400 వస్తాయి రైతుకి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏం చేస్తున్నట్టు ఏం లేవాడ. మేము మొన్న పోయి చూస్తే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే గని బ్యాగులు లేవు, కొంటోళ్ళు లేడు, తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్ చేయడానికి లారీలు లేవు, ఆడ తీసుకపోతే గోడౌన్ దింపుకుంటోళ్ళు లేడు, గోడౌన్ లేవు. ఇది పరిస్థితి. అసలు రైతుల బతుకులు ఎట్లయిందంటే ఇప్పుడు పంట పండేనికే పొలంలో రైతు 3 నెలలు ఉంటే అమ్ముకోవడానికి మార్కెట్లో 3 నెలలు ఉన్న పరిస్థితి ఏర్పడ్డది. దాదాపు 3 నెలలు అవుతున్నాయి వాళ్ళు. ఇప్పుడు 2 నెలల పైన అయింది, మొత్తం అయిపోయి 3 నెలలు అవుతుంది. అంటే పంట పండినాక 3 నెలలు 3.5 నెలలు అయితే అమ్ముకోవడానికి 3-3.5 నెలలు అవుతుంది. ఆ పైసలానికి మళ్ళీ 3 నెలలు అవుతాయేమో. ఇంత భయంకరంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగం మీద నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి దాని మీద అది కూడా ఒక కార్యాచరణ తీసుకొని అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఫస్ట్ మొత్తం అందరం కలిసి ఒక కార్యక్రమం చెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రెషర్ పెట్టడానికి ప్రభుత్వం మీద, రైతులకు అండగా ఉండడానికి. మరి ముఖ్యంగా పాలమూరు ఎత్తిపోతల పథకం తొందరగా కంప్లీట్ చేసి ఈ ప్రాంత రైతులకు నీళ్ళు అందించాలనే దిశగా ప్రభుత్వం ఒత్తిడి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే డేట్ కూడా ప్రకటించడం జరుగుతుంది. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.